హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణారాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు బీరకాయతోని 3 రకాల వెరైటీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బీరకాయతో 3 రకాల వెరైటీస్ ఏంటి, అసలు ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. కానీ ఈరోజు అయితే నేను 3 వెరైటీస్ చేసి చూపించబోతున్నాను. ఒకటి ఏంటంటే బీరకాయ మీల్ మేకర్ కర్రీ, అండ్ ఇంకొకటి బీరకాయతోని పొడి కూర, నువ్వులేసి పొడి ఎలా చేయాలి, అండ్ ఇంకొకటి ఏంటంటే బీరకాయ తొక్కతో పచ్చడి, అది గోంగూర వేసి. ఇవి 3 ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, టొమాటో, బీరకాయ తొక్క. నేను ఈ తొక్కని తీసేసాక ముక్కల్లా కట్ చేసుకొని అవన్నీ ఇలాగా లైట్గా ఒక్క డ్రాప్ ఆయిల్ వేసి, ఒక్క డ్రాప్ అంతే వేసి ఇలా వేయించుకున్నాను. కొంచెం బాగా పచ్చి పోయేలాగా వేయించుకోవాలి, పచ్చిదనం అంతా పోవాలి. ఇంకా పీనట్స్ వేయించుకుని పెట్టుకున్నాను. అలాగే నువ్వులు కూడా కొంచెం వేయించి తీసుకున్నాను. అండ్ మనకి వెల్లుల్లి పచ్చడిలోకి వాటిలోకి చాలా అవసరం. సో వెల్లుల్లి, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరకి. అండ్ మీల్ మేకర్ నేను ఉడకబెట్టి, అంటే హాట్ వాటర్ బాగా మరిగాక అందులో మీల్ మేకర్ వేసి దాన్ని స్క్వీజ్ చేసి తీసేసాను. అండ్ కొంచెం కూరకి గరం మసాలా మనం అవాయిడ్ చేసినా పర్వాలేదు. అండ్ కొంచెం తాలింపు దినుసులు. ఇప్పుడు ముందుగా ఏం చేద్దామంటే నేను 2 స్టవ్స్ ఆన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇందులో మనం ఫస్ట్ కర్రీకి ఇందులో లైట్గా ఆలివ్ ఆయిల్ వేద్దాం. చూడండి, నేను ఎక్కువైతే వేయను, చాలా కొంచెం వేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్, అలాగే కొంచెం ఆనియన్, నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. అండ్ కరివేపాకు వేసి కొంచెం వేగనిద్దాము. ఇందులో కొంచెం చిటికెడు పసుపు, అలాగే ఉప్పు వేస్తే మనకి ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇవి కొంచెం వేగాక మనం బీరకాయలు వేసుకుందాం. అలాగే ఇది వేగే లోపల ఇది కొంచెం మూత పెట్టదు, ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా కొంచెం వేరే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి, పీనట్స్ అవి నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నానని చెప్పాను కదా, సో అందుకనే ఇందులో కొంచెం శనగపప్పు, ఒక 3 స్పూన్స్ శనగపప్పు వేసుకొని, ఎందుకంటే నేను ఇది రెండిటికి వాడతాను, బీరకాయ పొడి కూరకి అలాగే బీరకాయ తొక్క పచ్చడికి, రెండిటికి నేను వాడతాను. సో అందుకనే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మినప్పప్పు ఒక 3 స్పూన్స్, అలాగే మెంతులు ఒక 1/2 స్పూను, ఎక్కువ వేయద్దు మళ్ళీ. అలాగే ధనియాలు ఒక స్పూను, ఆవాలు ఒక స్పూన్, జీలకర్ర ఒక స్పూన్, ఎండుమిర్చి ఒక 4 వేయండి. ఎందుకంటే పచ్చడికి పొడికూరకి రెండింటికి నేను ఇంకా ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తాను. సో అందుకని ఎండుమిర్చి తక్కువ, ఎంత తక్కువ వాడితే అంత మంచిది. అసలు పూర్తిగా అవాయిడ్ చేసి పచ్చిమిర్చి వేసినా పర్వాలేదు. పచ్చిమిర్చి కొంచెం ఒక 4 పచ్చిమిర్చి తీసుకోండి. ఎందుకంటే పచ్చడికి పొడికి కదా, అందులోని కొంచెం బీరకాయ తొక్క అవి కాబట్టి మనకి కొంచెం కారం అనేది ఉండాలి. బీరకాయతో ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్. మనకి ఎన్ని రకాలుగా వండుకోవచ్చు. మీకు సడన్గా లంచ్ బాక్స్ ఏమైనా సరే ప్యాక్ చేయాలన్నా ఇవి ఏంటంటే చాలా తొందరగా అయిపోయేది. అలాగే బీరకాయ తొక్కలో
మనకి ఫైబర్ చాలా ఉంటుంది అండ్ బీరకాయలోని వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైట్కి చాలా బాగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బెస్ట్ రెసిపీస్ అన్నమాట బీరకాయతోని. ఇవన్నీ మనకి అమ్మలు చేసి పెట్టినవే, కాకపోతే మనకి సడన్గా అప్పుడప్పుడు డైట్ చేయాలి అంటే ఏదో గాబరా పడిపోతాం, ఏం చేయాలి అని ఏమీ లేదు. అమ్మల రెసిపీస్ ట్రై చేస్తే అదే సరిపోతుంది. కాకపోతే సడన్గా ఐడియాస్ రావు కాబట్టి కొంచెం చిటికెడు పసుపు వేయాలి. అందుకని అరుణారాజ్ వర్మ యొక్క యూట్యూబ్ ఛానల్ని చూడండి. మీకు వెంటనే ఏ కర్రీస్ తెచ్చుకోవాలి, డైట్కి ఏమేమి చేయాలి అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఇది కొంచెం వేగనిద్దాం స్లోలో పెట్టి. ఈలోగా ఆనియన్స్ని కొంచెం కలుపుదాం. ఓకే, ఇప్పుడు ఇందులో టొమాటో వేసేద్దాము. టొమాటో కొంచెం వాటర్ అంతా మనకి ఎవాపరేట్ అవ్వాలి కాబట్టి కొంచెం టొమాటో వేసాక అప్పుడు బీరకాయ వేద్దాం. ఇంకొకసారి మూత పెట్టేస్తున్నాను. తాలింపు ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోతుంది. ఇందులో చిటికెడు ఇంగువ, నేను ఎక్కువే వేస్తాను. నేను చాలా ఎక్కువ వాడతాం ఇంగువ. డైజెషన్కి బాగా పనిచేస్తుందని ఎక్కువ వాడతాను. మా పిల్లలకైతే రోజు రోటి పచ్చడి కంపల్సరీ పెడతాను. ఇన్కేస్ వాళ్ళు అమ్మ పెరుగన్నమే కావాలి అంటే ఏం చేస్తాను అంటే ఇలా ఏ కూరున్నా ఏ పచ్చడున్నా ఏదున్నా వాళ్ళకి దాంతోపాటు కలిపి తినిపించేస్తాను. వాళ్ళకైతే స్పెషల్గా ఏది నేను చెయ్యను. మేమేం తింటామో వాళ్ళకి అదే పెడతాను. వాళ్ళ హెల్త్ సీక్రెట్ అదే యాక్చువల్లీ. అందుకని ఎప్పుడు మా వాడు గెంతుతూనే ఉంటాడు. ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు మా పిల్లలు. మన తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇందులో నేను వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే నువ్వులు వేసి ఒకసారి కలిపేస్తాను. ఇది ఇంకా ఆపేసాను. ఇది కొంచెం చల్లారేక మనం మిక్సీలో వేసుకోవడమే. ఈలోగా మన కూర కూడా రెడీ అయిపోతుంది. ఇందులో కొంచెం పచ్చిమిర్చి, నేను రెడ్ చిల్లీ అయితే వాడను. రెడ్ చిల్లీ పౌడరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది డైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ బీరకాయ. నేనైతే దీనికి మొత్తానికి 1 కేజీ తీసుకున్నానండి బీరకాయలు. అందులో ఒక 1/2 కేజీ కూరకి 1/2 కేజీ వచ్చేసి మన పొడి కూర అన్నాను కదా, సో పొడి కూరకి వాడతాను. ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. నేను మాటల్లో పడి నేను మర్చిపోయాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్స్ వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి వేయించుకోండి. నేను ఇందాక వేయించలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడైనా పర్వాలేదు, కాకపోతే ముందైతే ఇంకా అసలు పచ్చివాసన అనేది రాదనమాట. సో ఇప్పుడు నేను మొత్తం ఆ తాలింపులన్నీ కలిపి ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. పచ్చడికి పొడికి రెండింటికి కూడా మీరు మిక్సీ వేసాక అప్పుడు షిఫ్ట్ చేసుకోవచ్చు హాఫ్ కింద. అండ్ ఇందులోనే నేను వెల్లుల్లి కూడా అన్నీ వేసేస్తున్నాను. పొడి కూరకి నేను బీరకాయలు వేయించుకుంటున్నాను. అసలు ఇందులోని ఒక్క డ్రాప్ కూడా నేను ఆయిల్ అనేది అసలు వాడలేదు. డైరెక్ట్గా ముక్కలన్నీ వేరేగా వేయిస్తున్నాను. ఇవతల మన కూర కూడా రెడీ అవుతుంది అండ్ పొడి రెడీ అవుతుంది కాబట్టి ఇది వేగాక పొడి వేసేసుకుంటే పొడి కూర రెడీ అవుతుంది. అలాగే పచ్చడికి నేను ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. సో మిక్సీ వేసుకున్నాక ఇలాగా నేను ఇలా 2 బౌల్స్లోకి షిఫ్ట్ చేసుకున్నాను పొడిని. ఒకటే పొడి నేను 2 బౌల్స్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఒకటి మన పొడి కూరలోకి అండ్ ఇంకొకటి ఏంటంటే పచ్చడిలోకి. అండ్ పచ్చడిలోకి గోంగూర కూడా నేను
రెడీగా ఉంచుకున్నాను. గోంగూర నేను ఎప్పుడైనా సరే తీసుకున్న వెంటనే దాన్ని అలా ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పెట్టేయకుండా దాన్ని వాష్ చేసి బాగాని ప్యాన్లో వేసి కొంచెం ఆయిల్ లైట్గా ఆలివ్ ఆయిల్ వేసి బాగా వేగనిస్తాను. వేగించాక ఇలా పేస్ట్ లాగా చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నేను చింతపండు అనేది అసలు యూజ్ చేయను. చింతపండుకి బదులుగా ఎందులో అయినా గోంగూర యూజ్ చేస్తాను. ఇప్పుడు మన బీరకాయ తొక్క పచ్చడిలో కూడా నేను ఈ గోంగూర వేయబోతున్నాను. మన కూరకైతే రెడీ అవుతుంది. 2 రకాల కూరలకి ఇది. ఇవి వేయించాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. మన కూర చూసారా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో చిటికెడు గరం మసాలా వేస్తున్నాను. ఎక్కువ వేయద్దు, కొంచెం వేస్తే చాలు. వేసి ముందుగా మనం బాయిల్ చేసి స్క్వీజ్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ సోయా కాబట్టి డైట్ చేసేవాళ్ళు సోయా ఎంత తింటే అంత మంచిది. సో ఇది కొంచెం ఉడికే వరకుని లైట్గాని మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఒక్క 2 మినిట్స్, ఎక్కువసేపు అవసరం లేదు. ఈలోగా మన పొడి కూరకి ఆల్మోస్ట్ వేగిపోతున్నాయి బీరకాయ. ఇంకొంచెం వేగాలి. ఈలోగా ఐఎమ్ స్టార్వింగ్. వర్కౌట్ చేసి వచ్చాక వెంటనే నేను ఈ కిచెన్లోకి దూరాల్సి వచ్చింది. ఎందుకంటే ఈరోజు మా పిల్లలకి యూనిఫామ్స్ తీసుకోవడానికి స్కూల్కి వెళ్ళాలి. మా హస్బెండ్ వెళ్ళే ముందే చెప్పేసి వెళ్ళారు, నువ్వు నీ వీడియోస్ తీసుకోవడంలో అది మర్చిపోకు, ఈరోజు వెళ్ళాలి తొందరగా అని చెప్పి. సో అందుకని లంచ్ తొందరగా వండేసుకొని వెళ్ళిపోదామని వెంటనే ఇందులోకి ఇలా దూరాల్సి వచ్చింది. నా కోసం ఆమ్లెట్. నేను ఇందులో జస్ట్ సాల్ట్, ఓ చిటికెడు పెప్పర్ వేసుకుంటాను, అంతే. ఇది నా బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇందులోని కొంచెం వాటర్ వేసుకుందాము గ్రేవీ కోసం. ఎక్కువ వేయద్దు, చాలా తక్కువ వేయండి. ఇందాక నేను సాల్ట్ కొంచెమే వేసాను ఆనియన్స్ వేగేటప్పుడు, అందుకని ఇంకొంచెం వేస్తున్నాను, 1 స్పూన్. ఎందుకంటే మీల్ మేకర్ అవి ఉన్నది కాబట్టి కొంచెం సాల్ట్ పడుతుంది. ఈలోగా నా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే తినేస్తాను. అబ్బా బాగా ఆకలేస్తుంది. అండ్ ఇందులో ఇప్పుడు ఏమీ వేయద్దు, జస్ట్ అలాగా మూత పెట్టేసి ఒక్క 2 మినిట్స్ ఉంచుదాము. అండ్ లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఏంటి అంటే పాలు. నేను ఏ కూరకైనా లాస్ట్లో కొంచెం పాలు వేస్తాను, టేస్ట్ చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ రెసిపీ. ఈలోగా మన పొడి కూరలోని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పొడి 1 కప్పు, ఇంకో కప్పు పచ్చడి ఉంచాను. సో 1 కప్పు అయితే నేను ఇందులో వేసేసి కలుపుకుంటున్నాను. కలుపుకుంటే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే అయిపోయినట్టే మన కూర. ఇప్పుడు మన పొడి కూరలోని లాస్ట్లో కొంచెం సాల్ట్, ఎక్కువ వేయద్దు, చాలా తక్కువ వేయండి. వేసి కలుపుకుంటే రెడీ అయిపోయినట్టే. అలాగే మనకి ఆల్మోస్ట్ మీల్ మేకర్ బీరకాయ కూర కూడా రెడీ అయిపోతుంది. ఇందులో ఫినిషింగ్ టచ్ అని చెప్పాను కదా, అదేంటంటే పాలు. నాకు ఏ కూరలో అయినా పాలు వేసుకోవడం చాలా అలవాటు ఉండేది. ఇప్పుడు డైట్ కోసం తగ్గించేసాను, కానీ యూజువల్గా అయితే అలా వేసేదాన్ని. ఎక్కువ మా అమ్మమ్మ గారు వీళ్ళందరూని మాకు బాగా అలవాటు చేసేసారనమాట ఈ పాలు వేసి కూరలు. కొన్ని నాన్ వెజ్లో కూడా నేను అలా వేస్తూ ఉంటాను, కానీ టేస్ట్ భలే ఉంటుందబ్బా. సో మన పొడి కూర అయితే ఇలా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఇది అన్నంలో కానీ రోటీ కానీ దేనికైనా సెట్ అవుతుంది. ఇప్పుడు పచ్చడికి ఆల్రెడీ మనం పొడి సగం ఉంచుకున్నాం కదా,
ఇప్పుడు వేయించుకున్న తొక్కు అంతా, బీర తొక్కు అది, ఇంకా గోంగూర, ఒక ఫుల్ స్పూన్ గోంగూర వేస్తున్నాను. కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకైతే గోంగూర చాలా ఇష్టం, అందుకే వేస్తున్నాను. ఈ రెండు ఒకసారి మనం సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవడమే. పొడిలో ఆల్రెడీ మనం వెల్లుల్లి వేసాం కాబట్టి ఇందులో ఇంకా వేయక్కర్లేదు. ఇది మిక్సీ వేసి రెండు పొడి ఇంకా ఈ పేస్ట్ రెండు కలుపుకోవడమే. సో మన పచ్చడి అయితే ఇలా వచ్చిందండి. నేను ఉంచుకున్న పొడి ఇంకా గోంగూర, బీరతొక్కు మూడు కలిపి ఇలా మిక్సీ వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని. సో పచ్చడి రెడీ. అండ్ బీరకాయ పొడి కూర చూసారా, పొడి పొడిలాడితే ఎలా వచ్చిందో ఇలా రావాలి. సో ఇది రెడీ. అలాగే మన బీరకాయ మీల్ మేకర్ పాలు వేసి కర్రీ చూడండి ఎంత బాగుందో. ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు, అలాగే తక్కువ పాలు వేసి లైట్గా ఇలా కర్రీ కింద చేసుకుంటే ఈ మూడు రెసిపీస్ని మన హెల్త్కి ఎంత మంచిదంటే, ముఖ్యంగా చిన్నపిల్లలకి. చాలామంది నన్ను అడిగారు, అక్క మీ పిల్లలకి ఏం పెడుతూ ఉంటావు, చాలా ఎనర్జెటిక్గా గెంతుతూ ఉంటారు, ఎప్పుడు నీ బాగా తింటారు, ఏం చేస్తావు అని. నేనైతే ఇలాంటివే పెడుతూ ఉంటాను ఎక్కువగా మా పిల్లలకి. వాళ్ళు ఒకవేళ అన్నంలో కలుపుకోవాలి అంటే ఈ పొడి వేసి కలుపుతాను, చాలా బాగా తినేస్తారు. చిన్న నెయ్యి వేసి కలిపి పెట్టేస్తే చాలా బాగా తింటారు. అలాగే ఈ కూర కలిపినా తినేస్తారు. ఇంకా పెరుగులోకి ఇలాంటి పచ్చళ్ళు, గోంగూర అవి ఉంటాయి కాబట్టి ఐరన్ చాలా బాగుంటుంది. అండ్ ఫైబర్ చాలా ఎక్కువ ఇందులోని, బీర తొక్కులోని. సో ఇలాంటివి పెడితే పిల్లలు చాలా హెల్తీగా తయారవుతారు. సో ఇది మన వంట బీరకాయతో 3 రెసిపీస్. ఇంకా ముందు ముందు చాలా రెసిపీస్ పెడతాను. ప్రస్తుతానికైతే ఇవి 3. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నది మన బీర తొక్క గోంగూర పచ్చడి, బీరకాయ పొడి కూర అండ్ బీరకాయ మీల్ మేకర్ పాలు వేసి కర్రీ. 3 అదిరిపోలేదు. సో ఇది మీరు రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, బ్రౌన్ రైస్ ఆర్ గోధుమ రవ్వ ఎందులోకైనా తీసుకోవచ్చు. దేంట్లోకి తీసుకున్న 3 రెసిపీస్ చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు మీరు ఏం చేయాలి, నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి కామెంట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా ఏం చేయాలి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. ఎందుకంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ ఏమైనా రావాలి కదా మరి మీకు, నేనేం చేశాను అవి తెలియాలి కదా. అందుకే టట్టడాయ్. Signing out, me Angel Aruna Raj. Bye bye.